అనుకూలము ప్రతికూలము రెండు లేవు. లక్ష్యమును సాధించుట ఒక్కటే, అంతే. అలా వెళ్ళగలిగిన వాడెవరో, ఇక అనుకూల ప్రతికూలములకు లొంగకుండా ఉండగలిగిన వాడెవరో వాడే లక్ష్యమును సాధించగలడు. మీరు అందుకే చూడండి, కేవలము లక్ష్యమును సాధించుట యందు అనుకూలత ప్రతికూలత విడిచిపెట్టి వెళ్ళగలిగినటువంటి వాళ్ళని కొంతమందిని తయారు చేస్తుంటుంది ప్రభుత్వం. మీరు మొన్న చదివి ఉంటారు. వాళ్ళు గాలి, నీరు, నిప్పు, ఎండ, ప్రాణాలు, భయం ఏముండవు, లక్ష్య సాధన ఒక్కటే, అంతే. అటువంటి దృష్టి కలిగినటువంటి వ్యక్తి లక్ష్యమును సాధించగలడు. శరీర బలం కాదు, మనసు సంతోషముతో నిలబడింది. సంతోషం అంటే అనుకూల ప్రతికూలములకు అది చూడదు. అసలు ఇంకా యథార్థంగా మాట్లాడితే మనమందరం ఏది అనుకూలం అనుకుంటున్నామో అది వాళ్ళు అనుకూలం అనుకోరు. మనమందరం ఏది ప్రతికూలం అనుకుంటున్నామో అది వాళ్ళు ప్రతికూలం అనుకోరు. వాడు దాన్ని కూడా అనుకూలంగానే భావన చేస్తాడు. అది సంతోషంతో నిలబెట్టడం అన్న మాటకు అర్థం. నాకు ఇది చెప్తున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వికలాంగులకు, అంటే శరీరావయవములు సరిగా లేనటువంటి వాళ్ళకి అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహించారు.